అందరికీ నమస్కారం. కన్యా రాశిలో జన్మించిన వారి యొక్క నామ నక్షత్రము, జన్మ నక్షత్రానుసారం నా పరిజ్ఞానం సహకరించినంత వరకు శుభ, అశుభ ఫలితాలు తెలియపరుస్తాను. ఈ రాశిలో జన్మించిన వారికి ఎక్కువగా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే మీకు వచ్చిన సమాచారం అది తప్పుడు సమాచారం వచ్చి ఉంటుంది. దాని మూలంగా మీరు కొంత ఆందోళన చెందడం, అలాగే మీరు డైరెక్ట్‌గా పర్యవేక్షించకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక ఆరోగ్య విషయం చూస్తే పెద్దగా ఇబ్బందిదాయకమైన వాతావరణం సూచించడం లేదు. ఇక వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారు, ఈ సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నవారు వేరే కంపెనీకి గానీ, లేక ఇతర దేశాలకు గానీ, లేక మీ యొక్క పర్మనెంట్ ఉద్యోగస్తులైతే మీకు హైక్ అయ్యే అవకాశాలు సూచిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకు కొంత ఇబ్బందిదాయకమైన వాతావరణం సూచించినా కూడాను అధిగమించే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఇక విద్యార్థులకు వారు అటెంప్ట్ చేసే ఇంటర్వ్యూస్‌కే గానీ, ఎగ్జామ్స్‌కే గానీ వాటిలో ఉత్తీర్ణులయ్యే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. మీ యొక్క స్థిరాస్తుల మూలంగా కొంత చికాకులు ఏర్పడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే మీ యొక్క సొంత డాక్యుమెంట్స్ కాగితాల రూపేణ ఉన్నాయి ఏవైతే ఉంటాయో అవి మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. పాత కబోర్డ్స్‌లో గానీ, లేక అల్మారాల్లో గానీ, లేక పాతగా ఉండే ఫైల్స్‌ల్లో అవి పెట్టి మీరు మర్చిపోయే అవకాశాలు ఎక్కువగా సూచిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ప్రేమ వ్యవహారాల్లో కొంత చికాకులు వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ప్రథమ సంతతి మూలంగా కొంత ఇబ్బందిదాయకమైన వాతావరణం సూచిస్తుంది. ఇక వాహనాలపైన ప్రయాణం చేసేవారు తగు జాగ్రత్త తీసుకోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరిన్ని శుభ ఫలితాలు అనుభవించడానికి ప్రతిరోజు నాగసింధూరం ధరించండి. కుదిరితే ఒక వారంలో సంవత్సరానికి ఒక్కసారి రాహుకేతువుల పూజ చేసుకోండి. ప్రతి మంగళవారం గరికతో వినాయకుడికి పూజ చేయండి. శుక్రవారం అమ్మవారికి కుంకుమతో పూజ చేయండి. తదుపరి తులారాశి.